సార్ లక్ష్మీనారాయణ గారిని నేను అబ్జర్వ్ చేసింది మీకు రైతులన్నా, వాళ్ళ కష్టాలన్నా, ఇలాంటి ఏరువాకులు ఇలాంటివి చాలా ఇష్టం. కానీ ఈ మధ్యన మీరు ఆధ్యాత్మికంలో కూడా వెళ్తున్నారా ఏంటి? తిరుపతిలో మీరు కనిపిస్తున్నారు. దేవుడు దేవుడి మీద కూడా పెత్తనం నే చేసే నే వాళ్ళ మీద నే నే ఏమన్నా నే మాట్లాడుతున్నారా? నేను నేను పెరిగింది ఆధ్యాత్మిక కేంద్రం. నేను హ్మ్. శ్రీశైలంలో శ్రీశైలంలో పెరిగారు. నేను చిన్నతనం నుంచి అవును. ఆధ్యాత్మికత అన్నది భారతదేశం యొక్క ప్రతీక. హ్మ్. ఆధ్యాత్మికత అన్నది మన భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే నా దృష్టిలో ఎదుటి వ్యక్తిలో దేవుడిని చూడడం. ఇప్పుడు హ్మ్. వర్మగారితో మాట్లాడుతున్నానంటే నేను వర్మగారిలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నాను. ఆ విధంగా అది యెస్. ప్రతి వ్యక్తిలో గనుక మనం దేవుడిని చూడగలిగితే, మన దగ్గరికి కంప్లెయింట్ తీసుకుని వచ్చే వ్యక్తిలో కూడా మనం దేవుడిని చూడగలిగితే, ఆ వ్యక్తికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. గ్రేట్. ఆ వ్యక్తి దగ్గర నుంచి లంచం అడగం. అవును. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఎవరైనా లంచం అడుగుతారా? అది ఆధ్యాత్మికత అంటే. సో ఆ విధంగా ఆ ఆధ్యాత్మిక డెవలప్మెంట్ అవ్వడానికి భక్తి మార్గంలోంచి మనం వెళ్ళాలన్న దానికి గుళ్ళు ఇవన్నీ కూడా మనం పూజలు ఇవన్నీ కూడా చేసేది ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అన్నది ఆధ్యాత్మిక దిశగా వెళ్ళడానికి ఇది ఒక మార్గం. అందుకనే వివేకానందులు కానీ ఎవరు చెప్పినా కూడా భక్తి యోగం, జ్ఞానయోగం ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. కర్మయోగం, మన పనిలోనే భగవంతుడిని చూసుకుంటే అది కర్మయోగం. భక్తి ద్వారా దేవుడిని చూడడం అనేది మన భక్తి యోగం. దేవుడి మీద పెత్తనం చేయడాన్ని ఏమంటారండి? అంటే దేవుడి మీద పెత్తనం చేయడము అంటే అదేంటంటే ఉన్న వ్యవస్థలను మనం నడపడం అన్నదానికి ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, శ్రీశైలం బోర్డు ఉంది. ఇవన్నీ కూడా అక్కడ భక్తులకు కావలసిన వసతులు ఎవరైతే ఉన్నాయో వాటిని సక్రమంగా ఉంచడానికి పెట్టుకున్న బోర్డులు. దాన్ని పెత్తనం అని అనుకోకూడదని కొంతమంది దాన్ని ఒక అవకాశంగా వాడుకొని దాన్ని కూడా పెత్తనం చెలాయిస్తున్నామని చూస్తున్నాం మనం. అదే అందుకే నేను అడగాల్సి వచ్చింది అది. ఏంటి సార్ ఈ పరకామణి కథ ఏంటి? పరకామణి అన్న ఇష్యూ ఇది ఎప్పుడో 2.5 సంవత్సరాల ముందు జరిగిన ఇష్యూ ఇది యాక్చువల్గా. అంటే మీరు దీని మీద స్పందించినట్టున్నారు కదా? నేను మాట్లాడాను అదే గురించి. ఎందుకంటే అసలు ఏంటి అనుకోని విధంగానే మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారా ఏంటి? ఆ సందర్భం ఏంటి? పరకామణి అన్న ఇష్యూ 2023 సంవత్సరంలో ఐ థింక్ ఏప్రిల్ నెలలో జరిగింది. పరకామణి అన్నది ఒక సేవ. అవును. ఎందుకంటే మీరు తిరుపతిలో చూసుకుంటే అనేక సేవలు ఉన్నాయి. శ్రీవారి సేవ అని ఉంటుంది, చాలామంది ఆన్లైన్లో రిజర్వ్ చేసుకుని వెళ్తారు. నవనీత సేవ అని ఉంటుంది, అంటే అక్కడున్న గోశాలల్లో వెళ్ళి, ముఖ్యంగా ఇది మహిళల కోసం, అక్కడున్న పాలు వీటిలను చిలికి దాని నుంచి వెన్న తీసే విధానం. సో ఇలా ఉంది. పరకామణి కూడా ఒక సేవ. అంటే భక్తులు భగవంతునికి ఇచ్చే ఏవైతే ఉన్నాయో కానుకలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా హుండీల ద్వారా తీసుకొని వాటిని లెక్కపెట్టి వాటన్నిటినీ కూడా చేసి ఖజానాకు అప్పగించడం అన్నది పరకామణి ప్రక్రియ. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. సో అటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ముఖ్యంగా డాలర్లు ఏవైతే భక్తులు ఇస్తున్నారో ఆ డాలర్లను దొంగతనం చేస్తుండగా ఒక ఐ థింక్ సీసీటీవీ కెమెరాలో ఒకటి రావడం, ఆ తర్వాత అతని మీద ఒక కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ తరువాత అతని మీద చోరీ కేసు పెట్టారు, అంటే దొంగతనం. అందుకని నేను మొన్న మాట్లాడుతూ కూడా చెప్పాను, అందులో చూపించింది ఏంటంటే ఐ థింక్ 72,000 రూపాయలు, అంటే $900. $900 అతను తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడని అతను పట్టుకున్నాడు. అదే $900 సపోజ్ ఎవరైనా పర్సులో పెట్టుకొని బస్ స్టాండ్లో దిగినప్పుడు ఎవరైనా కొట్టేశారనుకోండి, అక్కడ కూడా దొంగతనమే. అవును, ఇది కూడా దొంగతనమే. కానీ ఈ దొంగతనానికి చాలా తేడా ఉంది. అంటే ఇక్కడ $900, ఇక్కడ $900 ఒక భక్తుడు సమర్పణ భావంతో భగవంతుడికి ఇచ్చినది. ఎందుకంటే ఈ $900తో ఆధ్యాత్మికత జోడించబడింది. అందువల్ల దీని స్వరూపం మారింది. అందువల్ల ఇక్కడ దాన్ని ఒక దొంగతనం అనలేం. అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తికి నమ్మకంతో అతను ఇస్తే అతను ఈ విధంగా చేయడం అన్నది ఇట్ ఈస్ నమ్మక ద్రోహం. ఇది దొంగతనం, ఇది నమ్మక ద్రోహం. అది మనోభావాలకు సంబంధించింది. మీ మీద ఉన్న బాధ్యతను మరిచిపోయి ఆ విధంగా చేయడం అన్నది ఏ సెక్షన్లు. అదే బస్ స్టాండ్లో పోతే 379 పెట్టాలి, ఇక్కడ వస్తే 409 పెట్టాలి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అది పెట్టలేదు. సో ఇక్కడ కూడా దొంగతనం లాగే పెట్టేశారు. పెట్టేసి ఆ వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది, ఆ వ్యక్తి మీద ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది, ఛార్జ్షీట్ వేయడము జరిగింది. ఈ మధ్యకాలంలో ఇతను ఏం చేశాడంటే, నా దగ్గర ఉన్న సుమారుగా 40 కోట్ల ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నారో నేను భగవంతుడికి భక్తితో సమర్పిస్తున్నానని ఇచ్చాడు. అవును. అంటే ఈ 40 కోట్ల ప్రాపర్టీ ఎలా సంపాదించాడన్నది ఎవరు వెరిఫై చేయలే. సో ఈ మామూలుగా ఎలా ఉంటుందంటే, తిరుపతిలో స్వామివారికి ఎవరైనా వాళ్ళ ఆస్తులు కానీ ఇవ్వాలంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.
ఆ తరువాత తిరుపతి బోర్డు వాళ్ళు, టీటీడీ బోర్డు వాళ్ళు ఈ ప్రాపర్టీస్ గురించి ఒక ఎంక్వైరీ జరుపుతారు, ఈ వ్యక్తివేనా అని. తర్వాత ఏంటంటే వీటి గురించి ఈ విధంగా ఇతను ఇవ్వాలనుకుంటున్నాడు, దీని మీద ఎవరైనా అబ్జెక్షన్ ఉంటుంది కానీ పేపర్లో ఇవ్వాలి. ఓకే. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ వర్మగారి ప్రాపర్టీ ఉంది, నేను రేపెళ్ళి ఈ ప్రాపర్టీని నేను భగవంతుడికి సమర్పిస్తున్నానని ఇచ్చేసారనుకోండి, మీకు తెలియదు. అవును. సో పేపర్లో వేస్తే అప్పుడు మీరు రియాక్ట్ అవుతారు, ఇది ఈయన ప్రాపర్టీ, లక్ష్మీనారాయణ ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ. కరెక్ట్. కానీ టీటీడీ ప్రొసీడింగ్స్లో ఏముందంటే నేను చూసిన దాంట్లో సమయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియను మేము పాటించట్లేదని కూడా మినిట్స్లో తయారు చేసి, అంటే పేపర్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఆ తర్వాత ఏమైంది, ఆ ప్రాపర్టీస్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో లోక్ అదాలత్ అని ఒక వ్యవస్థ ఉంటుంది, అంటే చిన్న చిన్న కేసులు ఏవైతే ఉంటాయో వాటిని అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేస్తుంటారు. ఇందులో ఈ కేసు కూడా సెటిల్ అయిపోయింది. అంటే సతీష్ కుమార్ అన్న ఒక విజిలెన్స్ ఆఫీసరు ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ వ్యక్తికి ఈ రవికుమార్ అన్న వ్యక్తి ఎవరైతే ఈ డాలర్లు తీసేశాడో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కాంప్రమైజ్ చేసింది కోర్టు. యాక్చువల్గా మీరు చట్టం ఒకసారి చదివితే ఈ నేరాలు ఎలా ఉంటాయంటే కొన్ని కాంప్రమైజ్ చేయొచ్చు, కొన్ని కాంప్రమైజ్ చేయలేం. అవును. దొంగతనం అన్నది కాంప్రమైజ్ చేయొచ్చు. ఎవరి మధ్య కాంప్రమైజు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ, నేను నా జేబులో ఒక $900 పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నా, దొంగతనం చేసి ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే నేను ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ కాబట్టి. అవును. సో నాకు ఆ దొంగకి మధ్య కాంప్రమైజ్ జరగాలి. అవును. సపోజ్ నేను కంప్లైంట్ ఇవ్వకుండా సపోజ్ ఎవరో అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చేవాడు అనుకుందాం, ఇక్కడ ఈ విధంగా చోరీ జరిగింది అని హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి మధ్య చేయాలి? నా ప్రాపర్టీ నాకు దొంగకు చేయాలి. కానీ ఈ కంప్లైంటర్కి దీనికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు లోక్ అదాలత్లో జరిగిందేంటి, ఎవరైతే ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఆఫీసర్కి ఎవరైతే దొంగతనం చేశారో వారికి వీరిద్దరి మధ్య కాంప్రమైజ్ చేశారు. చట్ట ప్రకారం చేయాల్సింది ప్రాపర్టీ ఓనర్కి దొంగకి. అవును. ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరు? డాలర్ ఎవరేసారో వాళ్ళు. కానీ అది భగవంతుడికి ఇచ్చారు కాబట్టి భగవంతుడు ఓనర్. వెంకటేశ్వర స్వామి దీనికి ఓనర్. అంటే వెంకటేశ్వర స్వామి రిప్రజెంటేటివ్ అంటే టీటీడీ బోర్డు. సో టీటీడీ బోర్డు యొక్క సంబంధం లేదు, విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సో టీటీడీ బోర్డు ఆస్తి అయిపోయింది కాబట్టి టీటీడీ బోర్డు వాళ్ళు దీనికి ఒప్పుకోవాలి, ఈ ఆస్తి మేము కాంప్రమైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టీటీడీ బోర్డు రోల్ ఎక్కడా లేదు అందులో. డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన సతీష్ కుమార్ అనే విజిలెన్స్ ఆఫీసరు, ఈ రవికుమార్, వీరిద్దరికి మధ్య కోర్టులో ఈ కాంప్రమైజ్ జరిగింది. ఇది చెల్లదు, ఈ కాంప్రమైజ్ అన్నది చెల్లదు. తర్వాత ముఖ్యంగా 409 కేసు పెట్టకపోవడం అన్నది కూడా, 409 కాంప్రమైజ్ చేయలేం. ఓకే. అదే కనుక ఆ సెక్షన్ పెట్టింటే ఈ కాంప్రమైజ్ జరిగేది, అందుకనే పెట్టలేదేమో సార్. అది ఇవన్నీ కూడా బయటపడాలి. అందుకనే శ్రీనివాసులు అనే వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. అప్పుడు హైకోర్టు స్పందించి ఈ కేసుకు సంబంధించిన కేస్ పేపర్స్ అన్నీ కూడా సీజ్ చేయాలని చెప్పి సిఐడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సిఐడి వాళ్ళు 16 బండిల్స్ డాక్యుమెంట్స్ సీజ్ చేశారు, కోర్టుకు సమర్పిస్తే కోర్టు వీటన్నింటినీ పరిశీలించి ఒక 16 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో స్పష్టంగా చెప్పారు, ఇది 409 అన్న కేసుకు సంబంధించింది, ఇది దొంగతనం కాదు, ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. తర్వాత 379, 381 ఏదైతే సెక్షన్లు పెట్టారో దాంట్లో ఈ విధమైన కాంప్రమైజ్ ఏదైతే లోక్ అదాలత్ చేసిందో అది చెల్లదు. ఓకే. ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత ఇందులో ఏసీబీ కూడా ఈ వ్యక్తికి 40 కోట్ల ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. తర్వాత ఈ క్రైమ్కి సంబంధించి సిఐడి డీజీ లెవెల్ ఆఫీసరు, ఏసీబీ డీజీ లెవెల్ ఆఫీసరు చేయాలి. తర్వాత ఎవరైతే ఈ ఆదేశం ఇచ్చారో ఈ లోక్ అదాలత్ ఆర్డర్ని వాళ్ళు స్టే చేసేసారు, పక్కకు పెట్టి. సో వీటన్నిటిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు కాబోతోంది మళ్ళీ. అంటే ఈ 409 సెక్షను, తర్వాత ఈ వ్యక్తికి సంబంధించిన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ అయ్యి ఫైనల్గా ఒక అవుట్కమ్ వస్తుంది. దానికి కూడా ఐ థింక్ December 2వ తారీఖు ఇచ్చినట్టున్నారు, ఆ లోపల కంప్లీట్ చేయమని చెప్పేసి. సో త్వరగా జరగాలి ఇన్వెస్టిగేషన్. ఆ తర్వాత ఒక స్పెషల్ కోర్టు ద్వారా దీన్ని నిర్ణయించాలి. లేకుంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మళ్ళీ తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఉండదు. సో ఆ విధంగా అందులో భానుప్రకాష్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన టీటీడీ బోర్డు మెంబర్, ఆయన ఈ దీన్ని ఎంటైర్ పరకామణ్ణి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. సో ఆ సందర్భంగా వారు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, మిమ్మల్ని ఇన్వైట్ చేసి అప్పుడు ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంతకుముందు జడ్జిగా పనిచేసిన ఎల్ నరసింహారెడ్డి గారు,
వీరందరూ కూడా వచ్చారు. వచ్చి అందులో మా అభిప్రాయాలను మేము వ్యక్తం చేసాం. అంటే ఈ విధంగా జరగడం అన్నది దురదృష్టకరం. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వరి సన్నిధానంలో ప్రజలు ఎంతో భక్తిగా కొలుచుకునే స్వామివారి యొక్క హుండీ కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా తీసుకువెళ్ళడం అన్నది ఆయన ఇప్పుడు చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటి, 40 కోట్లు ఆయన ఇచ్చేశాడు ఇంకేముంది అంటారు. అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా సర్వీస్లో మొదట్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి నాకు కంప్లైంట్ చేశాడు, సార్ నాకేదో సర్టిఫికేట్ ఇవ్వాలి, సో తహసీల్దారు నా దగ్గర ఒక 500 రూపాయలు అడిగాడు, నేను 500 రూపాయలు ఇచ్చాను, నాకు ఆ సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే నేను వెంటనే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళా. ఏంటండి మీరు ఇలా చేశారు అంటే, సారీ సార్ అని 500 ఇచ్చేసాడు. నాకు పెద్దగా బాగానే జరిగిపోయింది కదా అనుకున్నాను. డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చేసాడు. కానీ మరుసటి రోజు పేపర్లో రాశారు, ఏఎస్పి లక్ష్మీనారాయణ న్యాయమూర్తి అయిపోయాడు అని చెప్పి. అంటే నిర్ణయించాల్సింది కోర్టు, నేను ఆ విధంగా చేయడం తప్పు. సో వెంటనే దాంట్లో కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి అతని మీద కేసు పెట్టాం. ఇక్కడ ఎలా ఉందంటే, ఈ 40 కోట్లు ఇచ్చేసాడు కాబట్టి ఈ కేసు ఏమి లేదు, తన తప్పు తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకుని ఇచ్చేసాడు. తను ఎంప్లాయ్ కూడా కాదట కదా, ఏదో ఒక మఠం నుంచి వచ్చిన అతనే కదండి అక్కడ. అంటే ఏదో జరిగి ఉంటది కదా, జిఆర్ వ్యవస్థలే ఉన్నాయి. పెద్ద జిఎం గారి సంస్థ, చిన్న జిఎం గారి సంస్థ. ఈ వ్యక్తి రవికుమార్ అన్న వ్యక్తి పెద్ద జిఎం గారి వ్యవస్థలో ఒక క్లర్క్. అతను గత 20 సంవత్సరాలుగా ఈ పరకామణి ప్రక్రియలో ఉన్నాడు. అవును. అయినా కూడా అతను పబ్లిక్ సర్వెంటా కాదా అన్నది పక్కన విషయం. 409 తీసుకుంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఎ పబ్లిక్ సర్వెంట్, బ్యాంకర్, ఏజెంట్, వీళ్ళందరూ చేసినా కూడా ఎవరి మీద అయితే విశ్వాసంతో మనం ఒక ప్రాపర్టీని అప్పగిస్తామో అతను దాన్ని తీసివేయడం అన్నది 409 కింద వస్తుంది. ఓకే. అందువల్ల ఇతను ఇచ్చేశాడు కాబట్టి మన ఆంగ్లో సాక్సన్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్లో మీరు డబ్బు కట్టేసినంత మాత్రాన మీ మీద ఉన్న క్రిమినల్ యాక్షన్ ఆగిపోదు. క్రిమినల్ యాక్షన్ జరగాలి. అది ఎప్పుడు సాధ్యమంటే మీరు కాంప్రమైజ్ అయిపోతే అవుతుంది. కానీ ఇది కాంప్రమైజ్ చేసే సెక్షన్ కాదు ఇది. అందువల్ల మీరు కాంపెన్సేషన్ కట్టాలి, తర్వాత మీ మీద క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి, శిక్ష కూడా పడుతుంది. సార్ దీన్ని కూడా వైఎస్ఆర్సీపీలో జరిగింది, మాజీ జరగలేదు, లేదా ఇదిగో ఇందులో జరిగింది అప్పుడు జరగలేదు, లేదా 2014 చంద్రబాబు ఉన్నప్పుడే జరిగింది, ఈ రకమైన ఇందులో కూడా సేమ్ అదే అన్నాను కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రస్తుతం పార్టీలు ఎవరు వాళ్ళను వేలెత్తి చూపించడానికి, కానీ ఇన్వెస్టిగేషన్ అన్నది జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్తీ లడ్డులో కల్తీ జరిగిందన్నది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పరకామణిది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా డాలర్ ప్రక్రియలో ఒకటి అయింది. తర్వాత ఇంతకుముందు పింక్ డైమండ్ అన్నది ఒకటి కూడా జరిగింది. వధ్వా అనే కమిటీ వాళ్ళు మొత్తం స్వామివారికి ఉన్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా, అంటే కానుకలన్నీ కూడా లెక్కించి వాళ్ళకు 180 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు పింక్ డైమండ్ అయితే చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్లో దాచారని చెప్పారు. అంటే ఇక మన దీంట్లో కల్పనలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చేస్తారు ఇవన్నీ. కానీ ఇటువంటి సందర్భాలలో ఈ విధంగా జరగకుండా చూసుకోవాలి. అంటే మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ కూడా స్టడీ చేసి ఎక్కడా కూడా ఎవరు దాని అడ్వాంటేజ్ తీసుకునే విధంగా మనం సిస్టమ్స్ తయారు చేయాలి. వ్యక్తులు ఎవరైనా కూర్చోవచ్చు కానీ సిస్టమ్స్ పనిచేయాలి. ఎందుకు ఆ విధంగా అడుగులు పట్టలేదు సార్? ఎక్కడ లోపం జరుగుతుంది అంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలా? ప్రజల్లో కాదు, ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న టీటీడీలో ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా నియమాల ప్రకారం చేయాలి. ఎవరైనా రావచ్చు, మీరు చైర్మన్ ఎవరైనా కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ మనకు నిర్ధారించబడిన అంశం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా నిర్వహించాలి. ఎందుకు జరగట్లేదు సార్? ఇప్పుడు కాదు కదా తిరుమల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెస్లో అనౌన్స్ చేయాలి, ఈ ప్రాపర్టీస్ ఫలానా వ్యక్తి స్వామివారికి సమర్పిస్తున్నారని. మరి దానికి ఎగ్జంప్షన్ ఎందుకు ఇవ్వాలి? అవును, ప్రొసీజర్ ఉన్నప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుండా ఆపేస్తే ఏమవుతుందంటే అనుమానాలు లేకెత్తాయి. ఎందుకు ఇంతకుముందు ప్రతి ప్రాపర్టీకి ఈ విధంగా పేపర్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, కానీ ఈ ప్రాపర్టీలకే ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చారు అన్నది వస్తుంది. కానీ ఈ విషయం బోర్డులో చర్చకు కూడా రాలేదట. చర్చకు రాకుండా ఈ విధంగా చేశారు. మరి ఈ ప్రపోజల్ ఎవరు సబ్మిట్ చేశారు? మరి బోర్డు మెంబరే అందులో ఉన్నాడు కదా సార్, భానుప్రకాష్. ఎందుకు చర్చకు తీసుకురాలేకపోయాడు? భానుప్రకాష్ బోర్డు మెంబర్ కదా, టీటీడీ బోర్డు మెంబర్. టీటీ బోర్డు మెంబర్ ఇప్పుడు ఉన్నారు ఆయన. అవును, మరి ఎందుకు చర్చకు తీసుకురాలేకపోయాడు ఇంత ఫైట్ చేసి ఆయన? అంటే ఏమవుతుందంటే ఐ థింక్ ఇది 2023లో జరిగింది అనుకుంటా కదా. ఇప్పుడు చర్చకి తీసుకురావాలి కదా, తీసుకొచ్చారు కదా. ఐ థింక్ నిన్న మొన్న ఎప్పుడో ఐ థింక్ స్పెషల్ మీటింగ్ ఏదో జరిగింది అనుకుంటా. జరిగి అందులో ఈ డిస్కషన్స్ చేయడం జరిగింది. అందువల్ల తర్వాత బోర్డు మెంబర్స్ని కూడా ఏ విధంగా అపాయింట్ చేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్, మీరు ఇన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మీకిన్ని అలాగ కాకూడదు. బోర్డులో ఉన్న వ్యక్తులందరూ కూడా
వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు ఇవన్నీ చేసి ఫైనల్గా అక్కడ ఉన్న శాంక్టిటీ ఇవన్నీ కూడా పాలన చేయాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఏదేదో మాట్లాడేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ ప్రాతిపదికమైన చేస్తే ఏమవుతుందంటే ఇలాంటి డిస్కషన్సే మొదలవుతాయి ఫైనల్. సో బోర్డు మెంబర్లు నియమిస్తున్నా కూడా నియమావళి